ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు నాయన, ఇక మార్చి నెల తండ్రి మొదటి ఆదివారము నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధానములకు తీసుకుని వచ్చావు తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం కూడా రెండు చేతులు పైకి చాపి హృదయపూర్వకంగా సమయంలో చక్కగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాము. దయచేసి ఎవరు మాట్లాడవద్దు, చాలా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు లేనట్టుగా ఉండాలి. అందరూ నా వైపు చూడాలి, ఎవరు తలల కింద దించొద్దండి. తలలు మీరు కింద దించారంటే సాతానుడు మీ నెత్తి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? నెమ్మదిగా నిద్దట్లోకి తీసుకుని వెళ్తాడు. హాయిగా పడుకోండి అని జోలపాట పాడతాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఎవరు తలల కింద పెట్టొద్దు, కళ్ళు ఇలా 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 తీసి చూడాలి. మీరు అమ్మ కళ్ళు ఉన్నాయి అందరికీ, ఇలా తీసి ఇలా చూడాలి. అప్పుడు మీకు దేవుని వాక్యం బాగా హృదయంలోకి వెళ్తుంది. మీరు పడుకుంటే మాత్రం ఇక్కడ ఎన్ని మర్మాలు చెప్పినా మీకు అర్థం కావు. చెవిటోడు శివులో శంఖ ఊదినట్టేనట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా, చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రియరా, బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. వారి జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క జీవన విధానం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళేంటి ఎంత భయంకరంగా ఉన్నారు, వీళ్ళేంటి ఎంత క్రూరులుగా ఉన్నారు, ఎంత కఠినాత్ములుగా ఉన్నారేంటి, ఇలాంటి మనుషులు ఉంటారా అని ఒక ఆలోచన కలుగుతుందండి. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఎక్కువ కనబడుతుంది మనకు. ప్రపంచంలో ఉన్న చరిత్ర గ్రంథాలకు ఆదర్శం బైబిల్ గ్రంథం. చరిత్ర గురించి మనం మాట్లాడాలంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. ఈరోజు ఎన్నో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, వాటికి గ్రంథరాజ్యంగా పిలువబడుతుంది బైబిల్ గ్రంథం. కాబట్టి ఆ చరిత్రలో మనము చదువుతున్నటువంటి సన్నివేశాలు, సందర్భాలన్నీ కూడా బైబిల్ గ్రంథం రాయబడ్డాయి. కాబట్టి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి అందుకే కొంతమంది బాబోయ్ ఇదేంట్రా, ఇది పరిశుద్ధ గ్రంథం కదా, ఇలాంటి పరిశుద్ధ గ్రంథం ఇలాంటి మాటలు ఉన్నాయేంట్రా అనుకుంటారు. అంటే వాళ్ళకి అర్థం కాక, ఎందుకంటే చరిత్రను దేవుడు దీంట్లో రాయించాడు, చరిత్ర ఏంటో తెలుసుకోవాలని రాయించాడు. కాబట్టి ఈ చరిత్రలో రాయబడినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనము ధ్యానం చేద్దాం. వారు ప్రారంభంలో వారు ఎలా ఉన్నారు, వారు చివరి దశకు వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా మార్చబడింది, వారు ఎలా మార్చబడడానికి కారణం ఏంటని మనం కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం చదువుదాం. 33వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలును. చాలండి. ఇక్కడ మనష్షే అయినటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి. 12 సంవత్సరాలకి ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. ప్రియరా, ఈ 12 సంవత్సరాలు రాజు అయ్యాడు. 55 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు పరిపాలించాడండి. ప్రియరా, హిజ్కియా కుమారుడైనటువంటి యొక్క మనష్షే అయినటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా ఎవరు? హిజ్కియా ఒక గొప్ప రాజు. ఆ రాజు కడుపున పుట్టినవాడు మనష్షే. ఇంతకుముందు ఉండేది కదా, రాజకుమారుడు రాజు అవుతాడని. కాబట్టి రాజకుమారుడు అయినటువంటి మనష్షే
హిజ్కియా మరణించిన తరువాత ఆ యొక్క రాజరికాన్ని, ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి మనస్సేని ఏర్పాటు చేశారు. మనసే చాలా చిన్నవాడు, 12 సంవత్సరాలు. మన శివకాశి కన్నా చిన్నోడు. శివకాశి ఇప్పుడు ఇంచుమించు 13, 14 ఉన్నాయి. 12 సంవత్సరాలకి మనిషి ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఈరోజు ఏంటి, ఎంత వయసున్నా కూడా కొంతమందికి మాకేం తెలదండి పాటర్ గారు, ఏంటి ఏమి తెలియదు అంటారు కొంతమంది. కానీ ఇక్కడ మనసే 12 సంవత్సరాలకి ఏమయ్యాడు? రాజు అయిపోయాడండి. ఏంటి, ఒకవేళ తల్లి గర్భంలో రాజరికంగా ఎలా ఉండాలో, రాజుగాను ఎలా పరిపాలించాలో నేర్చుకున్నాడా? లేదు. ప్రియరా, నేను చెప్తూ ఉంటాను, ఏదైనా కూడా మంచి అయినా చెడని మనం భూమి మీదకి వచ్చినప్పుడే మనం నేర్చుకుంటాం. కొంతమంది నాకేం తెలియదు అంటున్నారంటే నువ్వేం నేర్చుకోవట్లేదని అర్థం. ఈ మనిషి అయినటువంటి వ్యక్తి 12 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. ప్రియరా, 12 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. చక్కగా ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలిస్తూ ఉన్నాడు. చక్కగా సింహాసనం అధిష్ఠించాడు. చక్కగా 55 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఈ యొక్క మనషేతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 10వ వచనం చదువుదాం. 10వ వచనం, యెహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనసే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఈ మనషే రాజు కదా, రాజు ఒక సింహాసనం మీద ఉన్నాడు. అనేక మంది ఆయనకి లోబడతారు, భయపడతారు, అతను ఏం చెప్తే అది చేస్తారు. ఈ యొక్క రాజరికంలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అతనికి ఎదురు లేదు, తిరిగి లేదు. ఒకవేళ ఇతనికి చెప్పేవారు లేకపోతే దేవుడి మీద, దేవుడంటే భయము భక్తి లేకో నాకు తెలియదు, కానీ ఈ రాజుగా ఉన్నటువంటి యెషయా, జాగ్రత్తగా వినాలి, యెషయా కదా, మనష్షే, క్షమించాలి, మనష్షే. ఈ రాజుగా ఉన్నటువంటి మనష్షే అక్రమాలకు పాల్పడ్డాడండి. ఈ రాజుగా ఉన్నటువంటి మనష్షే దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ప్రజలను పరిపాలించవలసినటువంటి ఈ రాజు, ప్రజలను మంచి మార్గం నడిపించవలసినటువంటి ఈ మనష్షే పనికిమాలినటువంటి పనులు చేస్తున్నాడట, అవినీతి కార్యాలు చేస్తున్నాడట, దౌర్జన్యాలు అక్రమాలు చేస్తున్నాడట, భయంకరమైనటువంటి పాపపు క్రియలు చేయిస్తున్నాడట. అన్నిటికంటే భయంకరం అనేది ఏంటంటే తెలుసా? చూడండి, 2వ వచనం రాయించాడు. ఇతడు ఇజ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో, దేవుడు ఎలాగైతే మీరు ఎలా బ్రతకండి అయ్యా, మీరు ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పాడో అవే చేసేవాడిగా మారిపోయాడండి ఈ మనష్షే. దేవుడు వెళ్ళొద్దన్న చోటకే వెళ్తున్నాడు, దేవుడు చెయ్యొద్దని పనులు చేస్తున్నాడు. వెళ్ళగొట్టబడిన అన్య జనులంటగా భయంకరమైన పాపం చేసేవారండి. వాళ్ళందరూ కూడా భయంకరమైన పాపం చేసేవారు. అలాంటి వారి క్రియలను ఏం చేస్తున్నాడట? అనుసరిస్తున్నాడట. ఎందుకంటే రాజు కదా, ఎదురు లేదు, తిరిగి లేదు. ప్రియారా, చూడండి, అప్పుడప్పుడు మనము ఏదైనా కొంచెం ప్రాంతాల్లోంచి నేను రాత్రి మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే, మన కల్పన సెంటర్ దగ్గర 4 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి వెళ్ళిన బండిని ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారంటే లిఫ్ట్ కోసం కాదండి, పాపం చేయడానికి వెళ్తున్న ప్రతి బండిని వాళ్ళు ఆపుతున్నారు. అంటే వాళ్ళు హేయమైన క్రియలు చేయడానికి ఒక టైంని వారు ఎంచుకొని, ఆ టైంలో పాపంలో నడవడానికి, పాపంలో జీవించడానికి వారు బ్రతుకే ఒక పాపంగా మార్చేసుకొని అనేక మంది ఇంకా వారికి చెప్పేవారు లేరు, వారిని గద్దించేవారు లేరు, వారిని మందలించేవారు లేరు, వారికి ఎవరు లేరు. వారికి ఇంకా ఎదురు లేదు, తిరిగి లేదు అన్నట్టుగా ఉంటుంది. ఒక సామెత మీ అందరికీ తెలుసు కదా, మొండోడి కట్ట ఏం లేదట, తగువు లేదట. అంటే వినేవాడికి చెప్పేవారు ఉండరట. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు వాక్యం వింటే కదా నేను చెప్తాను, పాటర్ గారు మీ వాక్యం మాకు వద్దండి, అక్కడ ఏదో గాజులాట ఆడుతున్నారంట, ఆడికి వెళ్ళిపోయి గాజులాట ఆడతామండి, అదిగోండి ఏదో సినిమా అవుతుందట, సినిమాకి వెళ్ళిపోతామండి,
అదిగోండి అక్కడ ఏదో తీర్థం జరుగుతుందంటే తీర్థానికి వెళ్ళిపోతామండి అంటే నేనేం చేయను. మీరు వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే దేవుని మాటలు మీకు చెప్పగలను. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క భావాలు మీకు అర్థమవుతే మీ మీద ఉన్నటువంటి దురాత్మ సంఖ్యలు, ఏంటి అంధకార శక్తులు, ఏంటి చీకటి శక్తులు, సాతాను శక్తులు మీ మీద ఏలుబడి చేస్తున్న అవన్నీ కూడా అవి అన్ని బంధించబడితే దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు విడిపించబడతారు. దేవుని కార్యాలు మీరు చూస్తారు, దేవుని యొక్క అద్భుతాలు చూస్తారు. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే ఆ విడుదల మనకు కలుగుతుంది. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మనం దీవించబడతాం. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఈ మనుష్యకు దేవుని యొక్క వాక్యం లేదు, దేవుడు అంటే భయం లేదు ప్రియారా. హేయమైన క్రియలకు పాల్పడ్డాడు, భయంకర నీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడట. ఎవరైనా చెప్పేవారు ఉన్నారంటే ఎవరు చెప్పేవారు లేరు. ఎందుకంటే అతనే ఒక రాజుగా ఉన్నాడండి, రాజుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఎవరు చెప్తారు? ఆయనకి ప్రియులరా, ఇంట్లో తండ్రి పిల్లల్ని గద్దించగలడు, కానీ తండ్రి తప్పు చేస్తే ఆ పిల్లలు తండ్రిని ఎలా గద్దించగలరండి? తండ్రి తప్పుడు మార్గంలో వెళ్తే ఆ కుటుంబ యజమానే చెడు మార్గంలో జీవిస్తే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందా? ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? ఆ తండ్రి ఉండవలసినటువంటి క్రమంలో ఉండకుండా, నైతిక విలువలు కలిగి జీవించకుండా, ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తే ఇంకా భార్య పిల్లలు ఏం చేస్తారు? కొంతకాలానికి చెప్పేవాడే రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, చెప్పేవాడే తప్పు చేస్తున్నాడు, చెప్పేవాడే అక్రమాలకు పాల్పడుతున్నాడు, చెప్పేవాడే చెడు నడత నడుస్తూ ఉన్నాడు. ఇక తన కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమైపోతారు? చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు ప్రియరా. తర్వాత ఏడుస్తారు, మా అబ్బాయి ఇలా తాగుతున్నాడు, అలా తాగుతున్నాడు. నువ్వే నేర్పించావు కాబట్టి నేర్చుకున్నాడు, చక్కగా తాగుతున్నాడు. ప్రియరా, ఒక రాజే చెడు మార్గంలో జీవిస్తున్నాడు. ఇక ప్రజలు ఏమైపోతారు? ప్రజలు కూడా, రాజు ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చాడో ప్రజలకి ఇంకా స్వాతంత్రం వచ్చేసింది. ఇంకా విచ్చలవిడిగా పాపంలో మునుగుతున్నారట, పాపంలో తేలుతున్నారట. దేవుడు ఒకసారి దేవుడు కొన్నిసార్లు దేవుడు మనం చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడండి. దేవుడు చూస్తాడు. ఒకరోజు మనకు చెప్తాడు, బాబు ఈ పాపం మార్గంలో నువ్వు వెళ్ళకనైనా, అమ్మా ఇదిగో నువ్వు ఇలా వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇలా ఈ పనులు నువ్వు చేయొద్దమ్మా అని దేవుడు చెప్తాడు. దేవుని మాట వింటే సరియే, దేవుని మాట వినకుండా అలాగే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుందో చూడండి. ఒక్కసారి 10వ వచనము, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. అనేక సార్లు యెహోవా ఏం చేస్తున్నాడు? వర్తమానాలు పంపిస్తున్నాడట. తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన దైవజనుల ద్వారా వర్తమానాలు పంపిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాలు వినిపిస్తూ ఉంటే వారు పట్టించుకోవట్లేదట, వారు అంగీకరించట్లేదట, వారు వినట్లేదట. ఇష్టానుసారంగా జీవిస్తున్నారట, ఎవరి మాట లెక్క చేయట్లేదట ప్రియరా. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒక్కసారి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. ఏం చేశాడు? తనకు శత్రువులు, విరోధులుగా లేపాడు. ఎవరైతే అశ్షూరు రాజు ఉన్నాడో తన సైన్యాధిపతులకు వీళ్ళని అప్పగించేశాడు ప్రియరా. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమైపోయింది? విడిపించేవాడు లేడు, రక్షించేవాడు లేడు. ప్రియరా, భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇక మాకు ఎదురు లేదు, తిరిగి లేదనుకున్నారు, విచ్చలవిడిగా పాపం చేశారు. కానీ దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, గద్దించాడు, మందలించాడు, వినలేదు. అశ్షూరు రాజు చేతులకు అప్పగించేశాడు. అంటే ఏంటో తెలుసా? శ్రమలకు అప్పగించేశాడు ప్రియరా. శ్రమలకు అప్పగించేశాడు, శోధనలకు అప్పగించేశాడు, ఇబ్బందులకు అప్పగించేశాడు. నువ్వు అనుకుంటావు, అయ్యో నాకు సమస్య వచ్చేసిందండి, అయ్యో నాకు బాధ వచ్చేసింది అనుకుంటావు. కారణం ఏంటో తెలుసా? నీకు సమస్య రావడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి చాపి చెప్పండి. కరోనా వైరస్ ఉంది కదా, మీకు తెలుసా? కరోనా వైరస్ ఒకరికి వస్తేనట పక్కన వాళ్ళు కూడా అంటించేస్తారట. అందుకే ఏం చెప్పారు? ఎన్ని అడుగులు ఉండమన్నారండి? 3 అడుగులు దూరంలో ఉండమన్నారండి. 3 అడుగులు డిస్టెన్స్ ఉంటే కరోనా వైరస్ అంట పక్కన వాళ్ళకి అంటదంట. ఒకవేళ 3 అడుగులు దూరంలో ఉన్నా కూడా ఏం చేయమన్నారు? ముక్కుకి నోటికి ఇలా మాస్క్ వేసుకోమన్నారు, చేతులకి గ్లౌజ్ వేసుకోమన్నారు. అవునా? మరి మీరందరూ కూడా 3 అడుగులు దూరంలో ఉండాలంటే మనకు ప్లేస్ సరిపోదు, అన్నదే చిన్న స్థలం. ఒకరికి వచ్చిన వైరస్ ఇంకొకరికి అంటించకండి అమ్మా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియరా, ఈ యొక్క మనిషి అయినటువంటి యొక్క వ్యక్తి
వారికి ఆయన కింద ఉన్నటువంటి పని వారికి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు వినలేదు. ఏంటి భయంకరమైనటువంటి సమస్యలకు వారు పాల్పడ్డారు. ఏంటి శ్రమలోకి వెళ్ళిపోయారు, ఇబ్బందులకు వెళ్ళిపోయారు, ఏడుస్తున్నారు, బాధలు పడుతున్నారు, కష్టపడుతున్నారు. అయ్యో మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని రక్షించండి, ఈ అశ్షూరు రాజుల చేతిలో మేము బందీ అయిపోయాం, అయ్యో మమ్మల్ని విడిపించేవారు లేరని ఎంతో కేకలు వేస్తున్నారంట. అప్పుడప్పుడు చూడండి, మనం కూడా ఏం చేస్తాం? కేకలు వేస్తాం. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఇలాగే అయిపోయింది, ఏంటి ప్రభువా నేను ఇలా చేస్తావు, ఏంటి ప్రభువా అని మనం ఏడుస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, నేను నిన్ను అలా చేయలేదు, నువ్వే అలా చేసుకున్నావు అంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన క్రియలను బట్టే మనకు కష్టాలు వస్తాయి. మనం చేసినటువంటి తప్పిదాన్ని బట్టే మనం శ్రమల వైపు వెళ్తూ ఉంటాం. ఏంటి ఇక్కడ అశ్షూరు రాజు కూడా అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి. మనష్షే తప్పించుకుందని ప్రయత్నం చేశాడట. తప్పించుకోలేకపోతున్నాడు. చాలా ప్రయత్నం చేశాడు. కానీ మనుషుల నుంచి తప్పించగలం, కానీ దేవుడి నుంచి తప్పించగలమా? దేవుని కనుదృష్టి నుండి ఎవ్వరూ ఎప్పుడు తప్పించుకోలేరు. దేవుడు ఆకాశం నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సమయంలో ఎక్కడున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నీ విధానం ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో ప్రతిదీ కూడా మనుషులకి ఎవ్వరికి తెలియకపోయినా దేవునికి కనుదృష్టికి కనబడని సృష్టం ఏది లేదు కనుక ఆయన కనుదృష్టి నుండి నువ్వు ఎక్కడ ఎప్పుడు తప్పించుకోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, మనుషుల దగ్గర నువ్వు తప్పించుకోవచ్చు, మనుషుల దగ్గర భక్తిపరుడుగా నువ్వు నటించవచ్చు, దేవుని దగ్గర నటించలేవు. ఎంతకాలం దేవుని నటించగలం అని అంటాడు. ఒక తెర వేస్తాడట, ఇదిగో నీవు ఇలా చేసావు కదా, ఇదిగో చూడంటాడట. అయ్యో ప్రభువా నీకెలా తెలిసిందయ్యా, నీకెలా తెలిసింది ప్రభువా అంటే, నాకు కనబడనిది ఏది లేదు ఈ లోకంలో అంటాడు ఆయన. కాబట్టి దేవుని చేతి నుండి ఎవరు తప్పించుకోలేరండి. ఏదో ఒక రోజు దేవుడు ముగింపు ఇస్తాడు. మనిషి కూడా తప్పించుకోదని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు దేవుని మాటలు వినలేదు, ప్రార్థనలకు రాలేదు, ఎన్నోసార్లు గద్దించినా ఎన్నోసార్లు బోధించినా ఆ యొక్క మాటలు హృదయంలో పెట్టుకోలేదు. తప్పించుకొని తిరిగాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? గొలుసులతో బంధించేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమేడు తెలుసా? గొలుసులు అంటే దేనికి సాదృశ్యం అనుకుంటున్నారు? సాతాను యొక్క బంధకాలు. ప్రియరా, సాతాను యొక్క బంధకాల్లో బందీ అయిపోయాడు మనిషి, బయటికి రాలేకపోతున్నాడు. సంఖ్యల నుంచి విడిపించబడాలి అంటే సంఖ్యల కన్నా బలమైన ఆయుధం ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకి చెప్దాం. సంఖ్యల నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? సంఖ్యలను తెగగొట్టే బలమైన ఆయుధం కావాలి. ఆ బలమైన ఆయుధం ఎక్కడుంది? ఎక్కడా లేదు ప్రియరా, అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. తర్వాత ఏం చేస్తున్నాడు మనిషి చూడండి ఒక్కసారి. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, అప్పుడు మొదలుపెట్టాడంట ప్రార్థన చేయడం. అయ్యా ప్రభువా, ఇంతవరకు ఎన్నోసార్లు గద్దించానని వినలేదు, నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించు నాయన అని అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడటండి. ఒక విధంగా మనిషి గొప్పోడండి. శ్రమలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేశాడు. కొంతమందికి చుట్టూరు శ్రమలున్నా ప్రార్థన కూడా రాదు. కొంతమంది ప్రార్థన చేయడం కూడా ఇష్టపడరు. అయ్యో, మీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యలో, నీ యొక్క అనారోగ్య పరిస్థితి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఇంత భయంకరంగా ఉంది కదా, ప్రార్థన చెయ్యండి అంటే ప్రార్థన కూడా చేయరండి. నేను అంటాను, ఒక విధంగా మనిషే గొప్పోడే. శ్రమలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేశాడండి, శ్రమ కలిగినప్పుడైనా ప్రార్థించాడు, బాధ కలిగినప్పుడైనా ప్రార్థించాడు. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 60వ వచనంలో ఒక మంచి మాట కనబడుతుంది. ఏమంటాడు అక్కడ? శ్రమలో చూడండి మాట జ్ఞాపకం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 60వ వచనం. నీ ఆజ్ఞలు అనుసరించుట 119వ అధ్యాయం చదువుతున్నారా? చూడండి ఇక్కడ 119వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే
67వ వచనము, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. భక్తుడు ఏమంటున్నాడు? శ్రమ లేనప్పుడు ఏం చేశాడంట? త్రోవను విడిచిపెట్టాడంట, మంచి మార్గాన్ని విడిచిపెట్టాడు. నా జీవితం బాగానే ఉంది కదా, నాకు అంత హ్యాపీగా ఉంది, అమ్మో నాకు అంత సమృద్ధిగా ఉంది, ఇంకా నాకు దేవునితో పని లేదు, భక్తితో పని లేదు, ప్రార్థనతో పని లేదు, దేవుని మందిరంతో పని లేదు అనుకుని ఏం చేశాడంట? దారి తొలగిపోయాడంట. ఎప్పుడు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మనసే కూడా ప్రియరా బాధ కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీ ప్రార్థన నేను వినను అన్నాడా? జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడు? ఇన్ని పాపాలు చేసిన మనస్సే, ఇన్ని అక్రమాలు చేసిన మనస్సే, ఇన్ని దౌర్జన్యాలు చేసిన మనస్సే ఏం చేశాడు? ప్రార్థన చేయగానే ఆ దేవుడు మనస్సే ప్రార్థన విన్నాడండి. విన్నాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఆయనకు మొరలిడగా 13వ వచనం, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని కనపడదాం. గట్టిగా కొట్టాలి చప్పట్లో. ప్రియులారా తన రాజ్యంలోనికి తీసుకొచ్చేసాడు. ఎక్కడెక్కడ తీసుకొచ్చాడు? అతని యెరూషలేమునకును అతని రాజ్యమునకును అతనికి తీసుకుని వచ్చాడంట. నిందల పాలైపోయాడు, అవమానాలు పాలైపోయాడు, శ్రమలు పాలైపోయాడు. మనసే అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియరా, నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తావో, నువ్వు ఎవరినైతే ప్రార్థిస్తావో, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడతావో ఆ దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టడు. వెంటనే ఏం చేయాలి తెలుసా? మరలా సింహాసనం మీద కూర్చోబెట్టాడు, మరలా రాజుగా అభిషేకించాడు, మరలా రాజుగా నిలబెట్టాడు. అప్పుడు మనస్సు ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, అప్పుడు అర్థమైందంట మనస్సేకి ఈయన నిజమైన దేవుడు అని. వెంటనే ఆ ప్రభుని అంగీకరించాడు, ఆ ప్రభు పైన మనసు పెట్టాడు, ఆ ప్రభు పైన దృష్టి ఉంచాడు. ఆ తర్వాత మనం చదివితే చక్కగా దేవుడు చెప్పినట్టుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, చక్కగా దేవునికి విధేయతగా జీవించాడు. ఈరోజు మనస్సు గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నామంటే మనస్సు ఏం చేశాడు తెలుసా? దేవుని అంగీకరించాడండి. మొదట చెప్పేవారు లేరు నాకు తెలియదు కానీ, లేకపోతే చిన్న వయసులోనే రాజు అయిపోయాడో లేదో నాకు తెలియదు కానీ, లేకపోతే తన చుట్టూ అధికారాన్ని బట్టో ఇంకా తనకున్నటువంటి పలుకుబడిని బట్టో పాపంలో పడిపోయి నాకు తెలియదు కానీ దేవుని తెలుసుకున్నాడు. ఏ రోజైనా కూడా మన కళ్ళు మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మనము సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎంతకాలం మనం ముసుగులో ఉంటాం, ఎంతకాలం మనం దేవునికి దూరంగా జీవిస్తాం? ప్రియరా, మనము దేవుని నుంచి వచ్చిన వారము, ఎప్పటికైనా దేవుని యొద్దకు చేరవలసిన వారము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ మాట ఎవరికైనా చెప్పావు అనుకోండి, నాకేం తక్కువ, నాకెందుకు దేవుడు? ఒక మాట చెప్పమంటారా? ధనం ఉన్నవాడికి అధికారం ఉన్నవాడికి దేవుడు అవసరం ఉండదండి. అందరూ విన్నారా? ధనం ఉన్నవాడికి అధికారం ఉన్నవారికి దేవుడు అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు, వద్దంటారు. మాకు దేవుడితో పని లేదండి, మాకెందుకంటే దేవుడు, మాకు తరగని ఆస్తి ఉంది, మాకెంతో గొప్ప అధికారం ఉంది. అధికారం ఉన్నవారు, ధనం ఉన్నవారు దేవుని సన్నిధికి రారు, ప్రార్థన చేయరు, వాళ్ళకి ప్రార్థన కూడా అవసరం లేదు. ప్రియరా, నేను అంటాను, నువ్వు ధనవంతుడవైనా, నీవు అధికారివైనా, నువ్వు ఎవరివైనా కూడా నీకు దేవుడు నీకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా,
దేవుడు లేకుండా మనము ఏమీ చేయలేము. దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేము. దేవుడు లేకుండా మన జీవితానికి అర్థం లేదు. దేవుడు ఉంటేనే మన జీవితానికి అర్థం. దేవుడు మన జీవితంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. దేవుడికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి ప్రియరా. మనసే అదే చేస్తున్నాడంటే తర్వాత మనం చదువుకుంటూ వెళ్తే మనసే జీవితం అంతా మారిపోయింది. దేవుని అంగీకరించాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి గొప్పగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. మనసే గొప్పవాడైపోయాడు. దేవుని అంగీకరించేవారట గొప్పవారైపోతారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని అంగీకరించిన వారు గొప్పవారు అవుతారండి. మనం ఏమనుకుంటాం అంటే వీళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయిపోయారండి అని మనం అనుకుంటాం. వాళ్ళు దేవుని అంగీకరించారమ్మా, వారు దేవుని ప్రార్థన చేస్తారమ్మా, వారు జీవగల దేవుని ఆరాధిస్తున్నారమ్మా. అందుకే వారి స్థితిగతులు మారిపోయాయి, అందుకే వారి పరిస్థితులు మారిపోయాయి. ప్రియరా ఏంటి, నా వెనక ముందు ఎవరూ లేరు ఏంటి, ఒక్కడిగా నిలబడ్డాను దేవుని కొరకు. దేవుడు విడిచిపెట్టేశాడా? ప్రియరా, దేవుడు తన ఉన్నతమైనటువంటి పరిచర్యలు దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుని మీద మనం ఆనుకొని జీవించినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. సనిగేవారు సనుగుతారు, తిట్టేవారు తిడతారు, ఏంటి పొగిడేవారు పొగుడుతూనే ఉంటారు. మనము ఎప్పుడు మన దృష్టి ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. 10 సార్లు చూస్తాం గడియారం వైపు మనం, ఏమండి రోజుకు చూస్తాం. కొంతమందికి ఏంటి డాక్టర్ వాళ్ళకి ఒకటి చెప్తాడండి, నువ్వు టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి తినాలని చెప్తాడండి డాక్టర్. వెంటనే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు 10 సార్లు చూస్తారు. 10 అయిపోయిందా, 10 అయిపోయిందా అందరినీ అడుగుతారు. ఎందుకంటే 10 గంటలకి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పాడండి డాక్టర్. అప్పుడు ఏం చేస్తారు, 10 గంటలకి ట్యాబ్లెట్ వేసుకోవడానికి కోసం 10 అయిపోయిందా, 10 అయిపోయిందా, 10 అయిపోయిందా, 10 ఇంకా అవ్వలేదా, 10 అవ్వలేదా అంటారు. ఎందుకంటే 10 గంటలకి ట్యాబ్లెట్ పడిపోవాలి. అక్కడ పడపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటి 10 గంటలకి ట్యాబ్లెట్ పడిపోవాలి. కొంతమంది కంటే అర్ధరాత్రి 11 గంటలకు ట్యాబ్లెట్ వేసుకోవాలట. అర్ధరాత్రి లేచి 11 గంటలకి ట్యాబ్లెట్ వేసుకుంటారండి. ఏంటి డాక్టర్ చెప్తే 10 సార్లు గడియారం వైపు చూస్తాం మనం. ఎందుకంటే మన క్రమం తప్పకూడదు అక్కడ. నేనంటాను, నీ దృష్టి గడియారం మీదో దేని మీద కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మీద నీ దృష్టి నిలిపితే నువ్వు దేని వైపు చూడాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి చాపి చెప్దాం, హల్లెలూయా.